హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ ఎగ్ కర్రీ అండి. సో బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది అంటే అందరికీ తెలుసు అనుకో, కాకపోతే కొంతమంది ఎలా అంటే మసాలా ఎగ్ అని గ్రీన్ ఎగ్ అని ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చేసేలా టేస్టీకరమైన ఎగ్ కర్రీ చూపించాలనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెసింగ్ చూసేసాం. ఫస్ట్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసేసుకొని సాల్ట్ వేసి 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్ టైమింగ్ అండి 20 మినిట్స్. సో తర్వాత గ్రేవీ కోసం నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో తర్వాత చిన్న చిన్న పీసెస్గా చాలా చిన్నగా అండి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటా కూడా ఒక బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను, అది కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ అండి, అవి కూడా తీసి మిడిల్గా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది స్పైసీ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ రెడీ అయిపోయాయి. సో ఇవి ఎగ్స్ వేడిగా ఉన్నప్పుడే స్కిన్ తీసితే చాలా మంచిగా వస్తుందండి, డ్యామేజ్ కాకుండా. సో ఇది ఎలా అంటే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వాటర్ తీసేసి అందులో చల్ల వాటర్ వేసి ఒక 2 మినిట్స్ వదిలేసాక మళ్ళీ వేరే గిన్నెలకి ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని స్కిన్ తీసేస్తే క్లీన్గా వెళ్తుందండి, చాలా నీట్గా వస్తుంది. సో డ్యామేజ్ అవ్వవు. సో అలా ప్రాసెసింగ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది, ట్రై చేయండి. సో తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పించ్ ఆఫ్ పసుపు కారం యాడ్ చేసేసుకొని కొంచెం అది ఫ్రై చేసుకొని దాంట్లో మనము బాయిల్ ఎగ్ దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే ఎగ్స్ యాడ్ చేసే ముందు మనము ఎగ్స్కి కాట్లు పెట్టాలండి. ఎంత కాట్లు పెడితే అంత మంచిది అండి, ఎందుకంటే కొంచెం అవి పేలే అవకాశం ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. సో ఇలా కాట్లు పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఇది పసుపు కారం ఎగ్స్కి అంటుకునేలా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. నేను 4 టీ స్పూన్లు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కరెక్ట్ క్వాంటిటీ అండి 4 టీ స్పూన్లు. ఏ కర్రీలోకైనా నేను 4 టీ స్పూన్ ఆయిలే తీసుకుంటాను, కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో తర్వాత ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులో సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవి యాడ్ చేసి అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. సో తర్వాత మనం అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, సో అది అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మనం అలా అందులో వేసేసి కొంచెం కలిపి అలా వదిలేయదండి. సో అది కొంచెం రంగు మారేంత వరకు కలుపుతూ ఉండాలి. కలుపుటం వల్ల కరెక్ట్గా కుక్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఆయిల్ కుక్ అవ్వడం వల్ల. సో తర్వాత మనము బాగా కలిపి వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటా చిన్న చిన్న పీసెస్గా, సో అది అందులో యాడ్ చేసేసుకోవాలి. అందులో యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గనించినాక పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. మన కారం 1 టీ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి అందులో వేసాం కదా. సో అందుకోసం అని చెప్పేసి సాల్ట్ 1 టీ స్పూను, అంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. పసుపు చిటికెడు యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి నేను కొంచెం వేసుకున్నాను, సో మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం చిల్లీ వేసుకున్నాను కదా కొంచెం, అందుకోసం అని చెప్పేసి నేను కారం తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసేసి ఒక 5-10 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఉడికించిన తర్వాత సేమ్ ప్రాసెసింగ్ అండి. ఇలా చేస్తే ఎలాంటి మసాలాలు లేకుండా చాలా మంచి టేస్టీకరమైన ఎగ్ కర్రీ అండి.
మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి. సో అలా ఉడికించి పెట్టుకున్నాక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ టమాటా ఉడికిపోయాయి. సో ఇందులో మనం ఏం చేయాలంటే టీ గ్లాస్లో సగానికి వాటర్ అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి అది ఒక గ్రేవీ కోసం కదా అండి, గ్రేవీ కోసం ఇలా చేయండి. గ్రేవీ అవసరం లేదు అనుకుంటే మీరు అందులోనే ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తీసేయచ్చు. లేదు గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మూత పెట్టి ఉడికించేసేసుకొని చూడండి ఇలా అయిపోతుంది. బాగా ఉడికిపోయిన తర్వాత అందులో గరం మసాలా అలాగే ధనియాల పొడి యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. మీరు గరం మసాలా జీలకర్ర లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. సో తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం అందులో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, మనం ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ అవి అందులో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రై అయితే అయిపోయింది. సో ఇది ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ తేలాక మనం చూడండి ఆయిల్ అయితే తేలిపోయింది, సపరేట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం బాయిల్డ్ ఎగ్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది టమాటా ఈ కర్రీ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోలేం కదా, కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే ముందు మనము ఈ ఎగ్స్ అందులో యాడ్ చేసేసుకొని అదొక్కసారి కలుపుకున్న తర్వాత ఎగ్స్కి మసాలా అంటేలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మసాలా కర్రీస్ కూడా దీని ముంగట పనికిరావు. సో అలా ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, పరోటాలకైనా, దేనిలోకైనా బాగుంటుంది.